హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లరి విన్ను. ఈరోజైతే ఇంకొక చాక్లెట్ ఫ్లేవర్తో మీ ముందుకైతే వచ్చేసానండి. సో నిన్నైతే డార్క్ కాంప్లింగ్ చేశాను కదా, ఈరోజైతే మిల్క్ కాంపౌండ్ చేస్తున్నాను. సో ఇది కూడా సేమ్ ప్రాసెస్. ఏంటంటే మిల్క్ కాంపౌండ్ ఒక బయట తీసుకుని చక్కగా కట్ చేసి దీన్ని కూడా నేను బేసిన్లో వేసుకొని ఈ విధంగా గ్యాస్ పైన అయితే పెట్టేశానండి. సో పెట్టిన తర్వాత ఇక్కడ ఏమైందంటే మిల్క్ కాంపౌండ్ అనేది కాస్త లేట్గా మెల్ట్ అవుతుంది. డార్క్ కాంపౌండ్ అయితే చాలా త్వరగానే మెల్ట్ అయిపోయింది. మిల్క్ కాంపౌండ్ ఏంటంటే కాస్త స్లోగా మెల్ట్ అవుతుంది అనమాట. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. దానికి 10 మినిట్స్ పట్టేటప్పటికి దీనికి ఒక 15 మినిట్స్ పడుతుంది టైం అంతే. సో ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా అయితే మనం మెల్ట్ చేసుకోవాలి. ఇందులో కూడా నేను ఒక చెంచా అయితే గీ అయితే వేసేసుకున్నానండి. సో సేమ్ అండి, పిల్లల కోసం అని చెప్పేసి గీ అయితే వేసాను. సో ఈ విధంగా మెల్ట్ అయిన దాన్ని తీసేసుకొని నేను దీన్ని చల్లారక ముందే, చల్లారిపోతే మళ్ళీ గట్టిగా అయిపోద్దండి. ఏ ప్రాసెస్ అయినా, ఏ చాక్లెట్ అయినా ఈ మెల్ట్ అనేది చల్లగా అవ్వక ముందే ఇలా మనం చాక్లెట్ మౌల్ట్లో కనుక మనం ట్రాన్స్లేట్ చేసుకోవాలన్నమాట. సో అలా కాకుండా కాస్త చల్లారిన అది గట్టిగా అయిపోద్ది, ముద్దగా అయిపోద్ది. ఇంత పేస్ట్లా అయితే రాదు. సో బాగా ముద్దగా అయిపోయి ఇలా అయితే నేను వీటిని తీసేసుకున్నాను. యాక్చువల్గా రెండు ఒకటే క్వాంటిటీలో తీసుకున్నాను కదా, నాకైతే మిల్క్ కాంపౌండ్ అయితే 20 చాక్లెట్స్ వచ్చినాయి, డార్క్ కాంపౌండ్ అయితే 18 చాక్లెట్స్ వచ్చినాయి. సో ఈ విధంగా నేనైతే మెల్ట్ చేసుకున్న వాటిని ఫ్రిడ్జ్లో పెట్టి 1 అవర్ తర్వాత చూస్తే పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. వీటిని నేను ఏం చేస్తున్నానంటే సిల్వర్ కవర్లో ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టిస్తున్నాను. ఎందుకంటే డైరెక్ట్గా పెట్టే కన్నా ఇలా పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులైతే వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.